నమస్తే, వెల్కమ్ టు ద సత్యపాద పీపుల్ లైవ్ టీవీ. నమస్తే సార్. నమస్తే మహేష్. సార్, ఈరోజు మన ఏపీ రాజకీయాల గురించి మరోసారి మాట్లాడుకున్నాం సార్. ఏపీ రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మరియు వైసీపీ వాళ్ళ అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఉంది కదా. కాంగ్రెస్ కూడా అంటే ఉంది, కానీ అభ్యర్థులు ప్రకటించలేదు ఇప్పుడు వచ్చి. అంటే ఎంతమంది పోటీ చేస్తారు, ఏ నిజం చెప్పి చెప్పలేదు. అలాగే సిపిఐ, సిపి వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ మెయిన్ అయితే వీళ్ళు మాత్రమే చెప్పారు. అయితే రాజంపేట మరియు కడప, ఈ రాజంపేట కడపలోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ ఏ ఎమ్మెల్యే మరియు ఏ పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తారు, మరియు అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి అనేవి మీరు చెప్పండి సార్. మీ యొక్క జర్నలిస్ట్ మరియు రాజకీయ అనుభవం కాదు, జర్నలిస్ట్ అనుభవంతో మన ప్రేక్షకులు పంచుకోండి సార్. కడప, రాజంపేట ఇద్దరికి కూడా అభ్యర్థులు కలర్ అయిపోయారు కదా. అవును సార్. అంటే ఒక కడపకి మాత్రం టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రాజంపేటకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు బీజేపీ తరఫున. కానీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ ఈ మూడు కూడా సపోర్ట్ చేస్తాయి. కడప, రాజంపేట ఈ రెండు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా హవా ఉన్నటువంటి ప్రాంతాలు. రాజంపేట సాయి ప్రతాప్ అని ఉండేవారు కాంగ్రెస్లో. ఈ సాయి ప్రతాప్ తను మెడిసిన్స్ చదువుకునేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి మిత్రుడు. మధ్యలో చదువు మానేశాడు. ఆయన మానేసి వాళ్ళకి యాక్చువల్గా వెరైటీస్ గన్లు అవి ఉన్నాయి, మంచి బిజినెస్ ఉంది. సో రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజంపేటకి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తి కావాలి. సో అప్పుడు సాయి ప్రతాప్ని ఎంపీ కింద నిలబెడితే అనేక మార్లు రాజంపేట నుంచి సాయి ప్రతాప్ గెలుచుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి కడపకి రాజంపేటకి చాలా అవినాభావ సంబంధం ఉంది. కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన, వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచిన, తర్వాత ఒకసారి ఎంపీగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన, అప్పుడు రాజంపేట సాయి ప్రతాపే ఉండేవారు. సో ఇక్కడ ఎవరు గెలిస్తే అక్కడ వాళ్ళ అభ్యర్థినే వాళ్ళు గెలిపించుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇలాకా అన్నమాట అది గతం. సో ఇప్పుడు కనుక చూసుకుంటే అవినాష్ రెడ్డి ఈరోజు కడప పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. రాజంపేట వచ్చేప్పటికి మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి. కడపలో కానీ రాజంపేటలో కానీ పార్లమెంటు స్థానాన్ని ఎదుర్కోవడం అంటే అది డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడమే. ఎందుకంటే కడప కానీ రాజంపేట కానీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఈ కుటుంబాలు కనుక చూసుకుంటే ఆది నుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డిస్తే పగ్గుమంటుంది, వాళ్ళిద్దరికి పడదు. కాకపోతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఒకే ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కలిసి ఉభయ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చివరి వరకు కూడా ప్రజల్ని ఒక రకంగా మెస్మరైజ్ చేశాడో, ప్రలోభ పెట్టాడో ఏదైనా అనొచ్చు. ఏంటి, చివరి బంతి వరకు ఆడతాను, శిక్షలు కొడతాను, ఎట్టి పరిస్థితులను రాష్ట్ర విభజన జరగనివ్వను అని చెప్పేసి పదే 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 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. కానీ చివరి క్షణంలో చేతులు ఎత్తేసాడు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, పోటీ తను కాకుండా మిగతా వాళ్ళతో చేయించాడు. ఎవరు కూడా పెద్ద డిపాజిట్లు కూడా గల్లంతే ప్రభావం చూపించలేకపోయింది. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు ఆయన. కానీ ఆంధ్ర ప్రజలకి మాత్రం ఇప్పటికీ కూడా అతని మీద కోపం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా అంతే కోపం ఉంది. అలాగే కాకుండా ఇప్పుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి బేసికల్గా యంగ్ ప్లస్ రాజంపేటలో చాలా గట్టి పట్టున్నటువంటి మనిషి.
ఇక్కడికి వచ్చేటప్పటికి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తారనేది కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు జనసేన ఉంది, జనసేనకి రాజంపేటలో పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ లేదు. టీడీపీకి కూడా అభ్యర్థిని పెట్టే పరిస్థితి రాజంపేటలో ఇప్పటికీ లేదు, ఎందుకంటే అంత బలమైన క్యాండిడేట్ కూడా ఎవరు లేరు. సో టీడీపీ బలహీనంగా ఉంది, జనసేన పూర్తిగా బలహీనంగా ఉంది. సో ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ రాజంపేటలో బీజేపీ కూడా చాలా బలహీనంగా ఉంది. సో ఈ బలహీనంగా ఉన్నటువంటి ఓటు ట్రాన్స్ఫర్తో పైగా తనకున్నటువంటి ఇమేజ్తో, నెగిటివ్ ఇమేజ్తో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డిని ఎంతవరకు ఢీకొట్టగలడు, ఢీకొట్టి గెలవగలడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు ఆయన రాజంపేటని. కాబట్టి అది ఒక విధంగా చెప్తే వైసీపీ వైపే కొంతవరకు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. రాజంపేటలో కనుక కిరణ్ కుమార్ రెడ్డి కనుక గెలిస్తే దానికి ఒకే ఒక గుర్తు ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేసినట్టే. అంటే రాజంపేటలో కనుక కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తున్నాడనే వార్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కూటమి హవా వెళ్ళిపోయినట్టే, అంటే ఒక హవా నడిచినట్టు లెక్క. అదే రాజంపేటకు సంబంధించినటువంటి ఇష్యూ అది. ఇంకా నువ్వు అడిగావు, కడప కూడా అక్కడ పార్లమెంట్లో ఎవరైనా పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడమే. కడపలో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంకి వచ్చేప్పటికి కడపలో ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అక్కడ నియోజకవర్గం నిధుల, నియోజకవర్గ సమస్యల ఇది కాదు. కడపకు వచ్చేప్పటికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, అందులో నిందితులు వీళ్ళన్నీ కూడా అక్కడ ప్రభావం చూపిస్తాయి. అయితే అసలు ఈ కడపకు వచ్చేప్పటికి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తానని టాక్ వినిపిస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ అధిష్టానం కంపల్సరీగా షర్మిల్ని అక్కడ కడప అభ్యర్థిగా పోటీ చేయమని చెప్తారు ఎంపీ కింద. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుందో కాంగ్రెస్ తెలియదు, కానీ కడపలో మాత్రం చాలా ప్రభావం చూపించేటువంటి అవకాశం షర్మిలకు ఉంది. ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి సోదరి. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో కూడా బయట వాళ్ళ అమ్మాయి సునీత కూడా ఇప్పుడు అండగా నిలబడింది. ఎవరికి? షర్మిలకి కూడా అసలు బేసిక్గా ఫ్యామిలీ నుంచి విభేదాలు రావటం వల్ల కారణం ఏంటంటే కడప నుంచి లాస్ట్ 2019 ఎలక్షన్స్లో షర్మిల కోరుకుంది కడప నుంచి పోటీ చేయాలని. ఆ టికెట్ ఇవ్వాల. ఆ తర్వాత రాజ్యసభ టికెట్ ఆశించింది, రాజ్యసభ టికెట్ ఇవ్వాల. అందుకని డిఫర్ అయింది మెయిన్. కాబట్టి ఈసారి అమితమే తేల్చుకునేందుకు కడప నుంచే పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే షర్మిల పోటీ చేస్తే కాంగ్రెస్ అక్కడ ఎదురీది ఆమె పార్లమెంటు మెంబర్గా గెలిపించుకోగలదా అన్నటువంటి మేమన్స్ కూడా ఒకటి తలెత్తుతుంది. ఎందుకంటే కడపలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేసేటువంటి పులివెందుల కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజారిటీ కడప పార్లమెంటు విజయాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి తప్ప పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీని తగ్గించడం చాలా కష్టం. చాలా ఎక్కువ మెజారిటీ వస్తుంది, 1,00,000 ఓట్ల మెజారిటీ పైగా వస్తుంది అతనికి. ఆ 1,00,000 ఓట్లే అక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. నేను 1,00,000 ఓట్లు అంటే అదేమి 1,00,000 ఓట్ల ప్రాతిపదిక కాదు, బేసికల్గా చెప్తున్నా. కాబట్టి కడపలో పార్లమెంటుగా చేస్తున్నటువంటి షర్మిల ఇక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తగ్గించగలదా? మరి ఆవిడకున్న ఇమేజ్ ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే అనుకున్నంత స్థాయిలో అయితే అనిపించట్లా. ఆవిడ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఒక ప్రపంచం వస్తుందని, లేకపోతే చాలా. కానీ ఇప్పుడు మళ్ళీ డెల్లానిటీగా కనపడుతుంది ఆవిడ ప్రభావం ఎక్కడ పెద్దగా కనిపించట్లా. సో కడపలో కూడా ఆవిడని ఎలా రిసీవ్ చేసుకుంటారు? పులివెందుల్లో ఆవిడ ఒకళ్ళ పార్లమెంటు మెంబర్గా ఉండి అది తన బ్రదరు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఎంతవరకు తగ్గించగలరు? ఇది ప్రశ్నార్థకమే. పైగా ఇప్పుడు ఏంటంటే దస్తగిరి కూడా
జయభారత్ అనేటువంటి ఒక పార్టీ తరఫున దస్కరి కూడా అక్కడ పోటీ చేస్తున్నాడు. అవును సార్. అలాగే బీటెక్ రవి అక్కడ కూడా పోటీ చేస్తున్నారు. కానీ వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారు అనేటువంటి అనుమానం మాత్రం అందరికీ అనుమానమే. వైనాడు పులివెందులు అంటున్నారు, కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించిన ఒక వార్త ఏంటంటే, షమ్మికి మనం సపోర్ట్ ఇద్దాం, షమ్మిని కనుక మనం ఉమ్మడి అభ్యర్థిని కనుక నిలబెట్టకపోతే షమ్మిల విజయం కొంచెం సునాయాసంగా నెల్లూరు లాక్కలాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటు చేరదు. కాకపోతే ఈయనకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే బీజేపీ నుంచి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు షమ్మిల ఎక్కడున్నారు? ఇండియా కూటమిలో ఉన్నారు, కాంగ్రెస్. ఇండియా కూటమిలో ఉన్నటువంటి షమ్మిలకి తెలుగుదేశం పార్టీ అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టకుండా వదిలేస్తే బీజేపీ ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తుందంటే నెగటివ్ పాయింట్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా చంద్రబాబు నాయుడికి. మనసులోనేమో షమ్మిల గెలవాలని ఉంది, కానీ అభ్యర్థిని పెట్టకపోతే బీజేపీ ఊరుకోదు. పోనీ పెడదాము అంటే అక్కడ ఎవరు కూడా నిలబెట్టడానికి ముందుకు రావట్లా. శ్రీనివాసరెడ్డి అని ఒక ఆయన పేరు వినిపించింది. అంతకుముందు ఒక పాదసారథి అని ఒక ఆయన ఉన్నారు, పాదసారథి రెడ్డి అని, ఆయన పోటీ చేస్తాను అంటున్నాడు. కానీ వీళ్ళెవరూ కూడా ఈ వేవుని తట్టుకొని, ఈ ఖర్చును తట్టుకొని టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపించట్లే. ఎందుకంటే కడపలో గెలిపే ప్రశ్నార్థకమైనప్పుడు ₹1 ఖర్చు పెట్టినా కూడా తిరిగి రాదు అది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారు. అందుకని అటు ఇటు పేర్లు మారుస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు సరైన క్యాండిడేట్ని ఇంకా నాకు తెలిసి డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఒకవేళ కనుక షమ్మిల కనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే అవినాష్ రెడ్డికి సంకట పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా గెలిచినా కూడా ప్రచారంలో కొన్ని విమర్శనాస్త్రాలు ఎదుర్కోవడం కష్టం. ఎందుకంటే షమ్మిల మీద వ్యక్తిగతంగా విమర్శలు అవినాష్ రెడ్డి చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి కూతురు ఆవిడ. రాజశేఖర రెడ్డికి అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అక్కడ సొంతంటి పిల్లగానే భావిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రభావం ఈసారి ఎలా ఉండబోతుంది అది కీలకం. సో ఆ ఫలితం అన్యాయమైన ఫలితం. ఒకవేళ కనుక అక్కడ కూడా కాంగ్రెస్ కనుక గెలిచింది అంటే మాత్రం కాంగ్రెస్కి రాష్ట్రంలో ఒక అనితరమైన విజయంగా భావించాలి. ఎందుకంటే ఎక్కడ గెలుపుకి అవకాశం ఇది అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఒక ఎంపీ సీటు వచ్చినా కూడా కాంగ్రెస్కి ఒక పెద్ద గెలుపుగా భావించాలి అది. కాబట్టి నువ్వు అడిగినట్టు కడప కానీ రాజంపేట కానీ ఆ 2 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీకి అగ్ని పరీక్ష. ఎందుకంటే 2 ఓడిపోయే స్థానాలే సహజమైనంత వరకు. ఆ 2 ఓడిపోయే స్థానాలతో పాటు ఇప్పుడు 6 స్థానాలేమో వీళ్ళకి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు. బీజేపీలో ఎన్ని గెలుస్తుందో తెలియదు ఇప్పుడు. అలాగే 2 స్థానాలేమో జనసేనకి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రాజకీయాలకి ఒక అగ్ని పరీక్షను మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. బాగా చెప్పారు సార్. మరిన్ని రాజకీయాల గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.